వాళ్ళ రక్షణను, వాళ్ళ ఆత్మీయంగా ఎదిగింది, ఎట్లా పనిచేసింది, ఇదంతా చెప్తూ వచ్చినారు. ఈ పాట అయితే సూటబుల్గా ఉంటుందని ఈ పాటను పాడడం జరిగింది. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యమును ధ్యానిద్దాము. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. 11వ వచనం నుండి 11వ వచనం నుండి చివరి దాకా చదవండి. తర్వాత రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుదాం. ఓకే, నేనే చదువుతాను, ఆలకించండి. మొదటి తిమోతి 4వ అధ్యాయం 11 నుండి. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి యందే సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలుకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. రెండవ భాగం, తిమోతికి రెండవ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము నుండి. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ప్రార్థన. పరిశుద్ధుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడవగు మా దేవా, ఈ రాత్రి వేళ మీ పరిశుద్ధ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో మీరు మా ఎదుటి ఉంచిన వాక్య భాగమును బట్టి మీకు స్తోత్రములు. ఈ వాక్య భాగం ద్వారా మీరే మాతో మాట్లాడమని, సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు చెల్లించి బ్రతిమాలుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దానికి బ్యాస్ తగ్గించండి, ఎక్కువ డెప్త్ వచ్చేస్తుంది. రైట్. ఇందులో రెండు భాగాల్ని మనం చూస్తున్నాం. వాక్యం చదివిన రెండు భాగాల్లో రెండు భాగాల్ని చూస్తున్నాం. ఒక భాగమేమో అవుట్ గోయింగ్, ఒక భాగమేమో అవుట్ గోయింగ్, ఇంకొక భాగమేమో ఇన్కమింగ్. అవుట్ గోయింగ్, పాల్ వాజ్ స్పీకింగ్ హియర్ ఇన్ 2 తిమోతి. పౌలు మాట్లాడుతున్న రెండవ పత్రికలో 4వ అధ్యాయంలో 6వ వచనం నుండి, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. అంతే కదా. పౌలు ఇక తను ఆలోచిస్తున్నాడు. చెరలో ఉండి పత్రిక రాయడం జరిగింది. ఆయనకు అర్థమైపోతుంది, రేపో మాపో నన్ను ఎగ్జిక్యూట్ చేస్తారు అని. ఎగ్జిక్యూట్ చేస్తారంటే చంపేస్తారని. ఎగ్జిక్యూట్ చేస్తారంటే చంపేస్తారని, శిరఛేదనం చేస్తారన్న సంగతి ఆయనకు తెలుసు. అందుకనే పౌలు తిమోతికి రాస్తున్నాడు ఈ పత్రికని. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఇప్పుడు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి ఎగ్జిక్యూషన్ ఏమీ లేదులేండి.
ఆ? మిమ్మల్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేయరు. కాకపోతే యువర్ టైమ్ ఈజ్ అప్. అంతే కదా, మీ సమయం అయిపోయింది. ఆనాడు పౌలుకు కూడా సమయం అయిపోయినట్టు అర్థమైపోయింది. పౌలుకు కూడా సమయం అయిపోయినట్టు తెలిసిపోయింది. ఆత్మ ద్వారా తనకు సంగతులన్నీ తేటగా తెలిసిపోతున్నాయి. అటువంటప్పుడు ఈ మాట రాస్తున్నాడు, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మరి ఆ సమయాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన వెనకటి దినాలని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమని? 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని. ఇక తన సమయం ఈ భూమి మీద అయిపోవచ్చింది అని అనుకున్న తర్వాత తిమోతికి రాస్తూ ఉన్నాడు, నా మట్టుకైతే వెనకటి దినాలకు ఒక్కసారి వెనక్కి చూసుకుంటే మంచి పోరాటం పోరాడి తిని. ఇది అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ యొక్క టెస్ట్ మనీ ఉండాలి. మంచి పోరాటము పోరాడుతుంది, నా సాధ్యమైనంత వరకు నేను పని చేయగలిగినాను అని చెప్పగలగాలి. ఇంకా ఒక మాట అంటున్నాడు, నా పరుగు కడముట్టించి తిని. ఏంటి పరుగు? ఏమిటి పరుగు? దేనికోసం పరుగు? ఎవరైనా పరుగు పందెంలో పరిగెత్తాలంటే ఉద్దేశం ఏంటి? ఏముంటుంది? పరుగు పందెంలో గెలిస్తే ఏ బహుమానం ఉంటుంది? మనీ ప్రైజ్ ఉంటుంది, ఇంకా మెడల్ కూడా ఉంటుంది. అంతే కదా? ఆ బహుమానం ఏంటంటే మెడలే. ఈయన పరిగెత్తినాడంట, మంచి పోరాటం పోరాడినాడట, పరుగును కడముట్టించినాడట. ఇది పాయింట్. మనం పరిచర్య దేవుడు మనకు అప్పగించినప్పుడు తుది మట్టుకు మనం పరిచర్యను కొనసాగించే వారంగా ఉండాలి. మధ్యలో ఆపేసే వారంగా ఉండకూడదు. ఈ విషయంలో కొత్తగా ఉండేవాళ్ళు జాగ్రత్తగా బాధ్యతను తీసుకోవాలి. పౌలు అంటున్నాడు, వెడలిపోయే ఆయన, మంచి పోరాటం పోరాడినాను, నా పరుగును కడముట్టించినాను. ఒకసారి పిటి ఉషా, మీకు గుర్తుందో లేదో, పరుగు పందెంలో మధ్యలో డ్రాప్ అయిపోయింది. ఎంత కష్టమైనా కానీ చివరి దాకా పరిగెత్తుతారు ఎవరైనా కానీ పిటి ఉషా మధ్యలో ఆగిపోయింది. అట్లా ఉండకూడదంట. పిటి ఉషా అంటే తెలుసా? వన్ ఆఫ్ ద బెస్ట్ స్ప్రింటర్స్ ఆఫ్ ఇండియా. ఓకే, అటువంటి లేడీ మధ్యలో ఆగిపోయింది ఇంటర్నేషనల్ స్టేడియంలో. కాబట్టి మధ్యలో పరుగు ఆపేసే వారంగా ఉండకూడదు, పరుగు కడముట్టించాలి. బహుమానం ఉందో లేదో తర్వాతి కథ. నీవు ఎంత బాగా పరిగెత్తినావో నీ 100 మీటర్స్ రేసులో, నీ 200 మీటర్స్ రేసులో, అంతే కదా, ఎంత బాగా అంటే ఎన్ని సెకండ్లలో పరిగెత్తగలిగినావో నీవు అంచనాకు రావచ్చు. అంతే కదా, బహుమానం కథ తర్వాత, కానీ నీ సామర్థ్యం ఏంటి? అంతే కదా, నీవు ఎంతవరకు నీ యొక్క అభ్యాసం అంటే ఎక్సర్సైజ్, అంతే కదా, నీ ప్రాక్టీస్ అంతా నీకు సహాయపడిందో నీకు తెలిసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా, అందుకే తుది మట్టుకు పరిగెత్తాలి, తుది వరకు పరిగెత్తాలి. మధ్యలో సేవను ఆపేసే వారంగా ఉండకూడదు. సేవను మధ్యలో ఆపడానికి సాధారణంగా కొన్ని కారణాలు ఉంటాయి. మొదటి కారణం పాపం, వాస్తవం అది. రెండవ కారణము సాతాను చేత డైవర్ట్ అయిపోవడం, అంటే సేవ మీద దృష్టి పెట్టకుండా ఇతర విషయాల మీదకు మనసు మళ్లించడం. అవెన్నో ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మంచి పోరాటం పోరాడుతూ ఉన్నప్పుడు ఆ పరుగును కడముట్టించే దశలో ఒకే ఒక మైండ్ ఉండాలి, వెదర్ ఐ విన్ ద మెడల్ ఆర్ నాట్, ఐ మస్ట్ రీచ్ మై గోల్. అంతే. ఓకే, గోల్డ్ మెడల్ వస్తుందా, ఏ మెడల్ వస్తుందా, ఏది రాదా అనేది తర్వాత కథ. నీవు గోల్ని మాత్రం రీచ్ అయ్యేంత వరకు పరిగెత్తాలి. అది స్ప్రింటర్కు ఉండే లక్షణం. వాస్తవం అది. ఎవరైనా మధ్యలో ఆగిపోయినట్టు చూసినారా మీరు? ఎవ్వరూ ఆగిపోరు. కానీ ఎందుకు ఆగిపోరో మీకు ఇప్పుడు అర్థమైంది. వాళ్ళ సామర్థ్యం ఎంతో వాళ్లకు తెలియాలి అంటే తుదమట్టుకు పరిగెత్తాలి. అందుకే పౌలు అంటున్నాడు, నా పరుగు కడముట్టించినాను అంటున్నాడు,
తర్వాత అన్నాడు, విశ్వాసము కాపాడుకుంటుని. బయటికి వెళ్ళిన తర్వాత అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ విశ్వాసములో కొనసాగడానికి చాలా చాలా జాగ్రత్త పడాలి. చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే విశ్వాసాన్ని తొలగించేటువంటి సామాజిక పరిస్థితులు, ఏమి మత ఛాందస పరిస్థితులు, ఇలాంటివి చాలా ఎదురు కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో విశ్వాసాన్ని తుదమట్టుకు కాపాడుకోవాలి. దేనివల్ల మనం నీతిమంతులంగా తీర్చబడినాం? విశ్వాసాన్ని బట్టే కదా. అంతే కదా. దేనివల్ల రక్షింపబడినామంటే విశ్వాసాన్ని బట్టే కదా. మరి విశ్వాసాన్ని మధ్యలో కోల్పోతే రక్షణ ఉంటుందా? నీతి ఉంటుందా? ఆలోచన చేయండి. రక్షణకు కారణం, నీతికి కారణం విశ్వాసమే. అయితే విశ్వాసాన్నే కోల్పోతే నీతికి ఆస్కారం లేదు, ఇంకా రక్షణకు ఆస్కారం లేదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసాన్ని చివరి నిమిషం దాకా కాపాడుకోవాలి. అది చాలా చాలా కీలకమైంది విశ్వాసాన్ని కాపాడుకోవడంలో. పేతురు భార్య గురించి ఇది మామూలుగా హిస్టరీలో చెప్తూ ఉంటారు. పేతురు భార్యను గడ్డం కింద నుండి పాదాల వరకు పై తోలు మొత్తం ఒలిచేసినారంట. ఒలిచేసి సింహాలకు వేయబోయే ముందు అప్పుడు కూడా అడుగుతున్నారంట, నీ తర్వాత నీ భర్తను కూడా చంపేస్తామన్న బెదిరింపులు కూడా ఉన్నాయి. అటువంటి అప్పుడు ఆమె పేతురుకి చెప్పిందంట, పీటర్, డు నాట్ ఫర్సేక్ జీసస్. పీటర్, డు నాట్ ఫర్సేక్ జీసస్. క్రీస్తును విడిచిపెట్టకు. ప్రాణం పోయేంత వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మత ఛాందసవాదులు ఈనాడు క్రైస్తవుల మీద ఎంతగానో దాడులు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో విశ్వాసాన్ని కాపాడుకోవడం కష్టతరం అనిపించవచ్చు. అయినా కానీ నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలనని పౌలు చెప్పినట్లుగా మనం కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఓకే. సామాజిక పరిస్థితులను బట్టి, మత ఛాందస పరిస్థితులను బట్టి మనం విశ్వాసాన్ని వదిలిపెట్టాల్సిన పని లేదు. జాగ్రత్తగా ప్రభువును వెంబడించడం నేర్చుకోవాలి. పౌలు అంటున్నాడు, విశ్వాసమును కాపాడుకుంటుని. మంచి పోరాటం పోరాడినందుకు, పరుగు కడముట్టించినందుకు ఆయనకు ఏముందంట? 8వ వచనంలో, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఏముందంట? A crown of righteousness. This is because of the faith he has exercised, the faith he has continued to live in. అది కారణం. విశ్వాసాన్ని అభ్యసించి విశ్వాసంలో తుదమట్టుకు కొనసాగినందుకు విశ్వాసానికి మెప్పుగా ఏమిస్తున్నారంట? నీతి కిరీటం. ఏ కిరీటం? విశ్వాసంలో వచ్చింది నీతే కదా. చదవండి, రోమా 5:1 ఏముందో చదవండి. రోమా 5:1 చదవండి. రోమా 5:1. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, చాలా అంతటి తాపమ్మ. దేనివల్ల నీతిమంతులుగా తీర్చబడినాం? విశ్వాసం మూలమున. ఈ విశ్వాసాన్ని గనక తుదమట్టుకు కాపాడుకుంటే, కొనసాగించుకుంటే ఏముంటుందట? నీతి కిరీటం ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది అది. విశ్వాసాన్ని కాపాడుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు నీతి కిరీటాన్ని ఇస్తాడు. కాబట్టి జాగ్రత్తగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా కానీ, కాలేజీలో ఇప్పుడు చదువుతున్న వారైనా కానీ, కొత్తగా కమిటీ బాధ్యతలు తీసుకున్న వారైనా కానివ్వండి, ఖచ్చితంగా విశ్వాసంలో కొనసాగాలనే తీర్మానం స్థిరంగా ఉండాలి. ఓకే. అప్పుడు ప్రభు ఇచ్చేది ఏంటంట? నీతి కిరీటం. ఏ కిరీటం? ఒకవేళ ప్రాణార్పణం చేయాల్సి వచ్చిందనుకోండి, ఏమిస్తాడో తెలుసా? చూడండి, యాకోబు పత్రిక చూడండి ఏముందో. యాకోబు పత్రిక అంటే హెబ్రీ తర్వాత ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం
12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. ఏ కిరీటం అంట? జీవ కిరీటం. ఎవరికి? ఎవరికి చెప్పండి. శోధన అంటే ఏంటి? టెంప్టేషనా? శోధన అంటే టెంప్టేషన్ కాదు. దిస్ ఈజ్ ట్రయల్. TRIAL, ట్రయల్. తీర్పు. మరణశిక్షకు ముందు తీర్పు వస్తుందే, దాన్ని ట్రయల్ అంటారు. ఏమంటారు? ట్రయల్ అని అంటారు. లాలో వాడతారు ఆ పదాన్ని. ఓకే, ట్రయల్. ఇంగ్లీష్లో చదువుతాను, వినండి. బ్లెస్డ్ ఈస్ ది వన్ హూ పర్సీవర్స్ అండర్ ట్రయల్, బికాజ్ హ్యావింగ్ స్టూడ్ ద టెస్ట్, దట్ పర్సన్ విల్ రిసీవ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. ఓకే, ఎవరైతే ఈ పరీక్షకు నిలుస్తారో, నీకు ప్రభువు కావాలా, ప్రాణం కావాలా అని అడుగుతారు. ఓకే, అడిగినప్పుడు ఏం చెప్పాలంట? నాకు ప్రభువే కావాలి అంటే శిరచ్ఛేదనం వెంటనే ఉంటుంది. అది విషయం. అట్లా ప్రాణాన్ని కోల్పోయిన వారికి దేవుడు ఏమిస్తాడంట? జీవ కిరీటం ఇస్తాడంట, క్రౌన్ ఆఫ్ లైఫ్. నువ్వు ప్రాణాన్ని కోల్పోతే నీ ప్రభువు నీకు ప్రాణాన్ని ఇస్తాడు. ఓకే, నీవు విశ్వాసాన్ని కాపాడుకుంటే నీ ప్రభువు నీకు నీతి కిరీటాన్ని ఇస్తాడు. పగడాల ప్రవీణ్కి ఏమి ఇస్తాడు ప్రభు చెప్పండి? యా, ఎ క్రౌన్ ఆఫ్ లైఫ్ హీ విల్ బి గివెన్. షూర్లీ హీ గివ్స్. ఇస్తాడు ఆయన. కాబట్టి ప్రభువు కోసం ప్రాణత్యాగమైనా చేయడానికి వెనుకాడని వారికి ఆయన జీవ కిరీటం ఇస్తాడు. విశ్వాసం ఎప్పుడు కాపాడుకుంటామో ఇప్పుడు చెప్పండి. నీకు ప్రాణం కావాలన్నా, ప్రభువు కావాలంటే అంతే కదా. అక్కడే కదా విశ్వాసం నువ్వు కాపాడుకునేది. అంతే కదా. నువ్వు విశ్వాసం వదిలిపెడితే ప్రాణం కావాలని కోరుకున్నట్లు. అందుకే విశ్వాసానికి ట్రయల్ అంటారు దాన్ని. ఓకే, మరణశిక్షకు ముందు వచ్చేదాన్ని ట్రయల్ అంటారు. ఆ ట్రయల్లో నువ్వు నిలవాలంట. నీకు ప్రాణమా ప్రభువా అనే పరిస్థితి వస్తే విశ్వాసము ప్రభు మీదనే ఉండాలి, కానీ మన ప్రాణం మీద ఉండకూడదు. మన ప్రేమ మన ప్రాణం మీద ఉండకూడదు. మన ప్రేమ ప్రభు మీదనే ఉండాలి. అది జరగాల్సిందే. కాబట్టి ప్రియమైన వారులారా, మనందరి జీవితాలలో విశ్వాసాన్ని తుదమట్టుకు కాపాడుకోవాలి. నీ ప్రాణం పోతుందన్నా కానీ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. విశ్వాసాన్ని కాపాడుకుంటే నీతి కిరీటం, విశ్వాసం కోసం ప్రాణాన్ని త్యాగం చేస్తే జీవ కిరీటం సిద్ధం. ఒకవేళ విశ్వాసాన్ని విడిచిపెట్టినావు అనుకో, యేసుప్రభు నీ ప్రాణం కోసం నాకేం తెలియదు, యేసుప్రభు అంటే ఏం తెలియదు, ఏదో మణికంఠ పిలిస్తే మీటింగ్కి పోయినాను అంతే కదా అని ఏదో చెప్పుకున్నారు అనుకో, ఓకే, అప్పుడు మరణశిక్ష తప్పించుకుంటావు. కానీ ప్రభు వచ్చినప్పుడు నువ్వు చనిపోతే నిన్ను తిరిగి లేపడు, నీకు జీవ కిరీటం ఉండదు. అది జరిగేది. అంతే కదా. ఒకవేళ ఇప్పుడు ప్రాణం పోయింది అనుకోండి, ప్రభు వచ్చినప్పుడు ఆయన జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఒకవేళ ప్రాణం కోసం విశ్వాసాన్ని విడిచిపెట్టినావు అనుకోండి, ప్రభు వచ్చినప్పుడు నీకు జీవ కిరీటం ఇవ్వడు. నీవు అట్లే ఉంటావు మృతుల్లో. రెండవ పునరుత్థానంలో ఉంటావు. మొదటి పునరుత్థానంలో ఉండవు. తెలుసా మొదటి పునరుత్థానం ఏంటో? మొదటి పునరుత్థానంలో విశ్వాసులందరూ లేపబడతారు. రెండవ పునరుత్థానంలో అవిశ్వాసులందరూ తీర్పు కోసం లేపబడతారు. అది జరిగేది. ఓకే, కాబట్టి జాగ్రత్తగా మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఐదర్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఆర్ ద స్టూడెంట్స్ హూ ఎగ్జిస్ట్ ఇన్ ద కమిటీ నీడ్ టు మెయింటైన్ దేర్ ఫెయిత్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద మినిస్ట్రీ, టిల్ ది ఎండ్ ఆఫ్ దేర్ లైవ్స్. పరిచర్య ముగించేంత వరకు, జీవితం ముగించేంత వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దిస్ వాజ్ ద లైఫ్ ఆఫ్ పాల్. అందుకే
ఆయన ఆయన శిరచ్ఛేదనం చేయబడినాడు. శిరచ్ఛేదనం చేయబడినాడు. ఏ తప్పిదం చేయలేదు. విశ్వాసాన్ని బట్టే శిరచ్ఛేదనం చేయబడినాడు పౌలు. ఓకే. కాబట్టి మనందరి జీవితాలలో విశ్వాసం కోసం స్థిరముగా ఉండాలి, కదలని వారంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో షేక్ అయిపోకూడదు, ప్రాణం గురించి షేక్ అయిపోకూడదు. కాబట్టి రాబోయే దినాల్లో మనము ఈ స్టేట్మెంట్ ఇవ్వగలగాలి, ఈ సాక్ష్యం ఇవ్వగలగాలి. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటునని మనము చెప్పగలగాలి. ఓకే. అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఈ వచనాన్ని జాగ్రత్తగా బైహార్ట్ చేసి పెట్టుకోండి. అంతే కదా, జాగ్రత్తగా బైహార్ట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా మనమందరం కూడా దేవుని మహిమార్థమై విశ్వాసములో కొనసాగుతూ, పరిచర్యలో కొనసాగుతూ, దేవుడిచ్చే నీతి కిరీటాన్ని, దేవుడిచ్చే జీవ కిరీటాన్ని పొందేవారంగా ఉండాలి. ఇప్పుడు రండి, ఇది 8వ వచనం, 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం చివరి భాగం. చివరి భాగం అంటే 2వ భాగం నుంచి చదువుదాం. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఎవరెవరికంట? ఆయనకు మాత్రమే కాదంట, ప్రభు యొక్క ప్రత్యక్షతను కోరుకునే వారికి అందరికీ ఆయన ఈ నీతి కిరీటాన్ని ఇస్తాడంట. నా ప్రభు వస్తాడు, నన్ను ఈ శ్రమల నుండి విడిపించుకొని వెళతాడు అని నిరీక్షిస్తూ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా నీతి కిరీటాన్ని ఇస్తాడంట. విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నిరీక్షణను కాపాడుకుంటూ ఉంటే. అందుకే నిరీక్షణను కోల్పోకూడదు. చాలామంది ప్రభు ఎప్పుడొస్తాడో ఏమో, వచ్చే ముందు చూసుకుందాంలే అనుకుంటూ ఉంటారు. అంతే కదా. ప్రభు ప్రత్యక్షత మధ్యాకాశంలో ఉంటుంది. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది, అనగా నిజమైన విశ్వాసులందరూ ఎత్తబడతారు. సంఘం అంటే ఇక్కడ సార్వత్రిక సంఘం. ప్రపంచంలో ఎన్ని డినామినేషన్లు ఉన్నా నిజమైన విశ్వాసులందరూ ఈ సార్వత్రిక సంఘానికి చెందినవారు. వీరందరూ కూడా ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఎత్తబడతారు. విశ్వాసమును కాపాడుకుంటూ ఆయన రాకడ కోసం నిరీక్షించే వారికి అందరికీ ఆయన నీతి కిరీటాన్ని ఇస్తాడంట. అనగా నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మాటలు వింటున్నప్పుడు మనం మరణించేంత వరకు లేదా ప్రభు వచ్చేంత వరకు విశ్వాసాన్ని స్థిరంగా కాపాడుకోవాలి. ఆయన రాకడ కోసం నిరీక్షిస్తూ ఉండాలి. ప్రభు రాకడ సమీపంగా ఉందని మంచి పోరాటం పోరాడాలి. అంతే కదా. ఆయన ఎప్పుడో వస్తాడులే బా, ఈ నిదానంగా చూద్దాంలే పరిచర్య అని అనుకోకూడదు. ఆయన ఇప్పుడే వస్తాడేమో అన్నట్లుగా పరిచర్య చేయాలంట మనం. ఆయన రేపే వస్తాడేమో అన్నట్టుగా పరిచర్య చేయాలంట. ఏ మాత్రం నిర్లక్ష్యం తగదంట పరిచర్యలో. అప్పుడే మంచి పోరాటం అనేది పిలువబడుతుంది. ప్రభు ఇప్పుడు వస్తాడు, ఈరోజే వస్తాడు, రేపైనా రావచ్చు, మరెప్పుడైనా రావచ్చు అని ఆగని పరిచర్యను కొనసాగించే విధంగా మన పరిచర్య జీవితం ఉండాలంట. అది మనం చేయాల్సింది. అది మంచి పోరాటం అంటే. కాబట్టి ఇటువంటి సేవా జీవితాన్ని, ఇటువంటి వ్యక్తిగత విశ్వాస జీవితాన్ని మనం అభ్యసించాలి, కొనసాగించాలి. దీన్ని ప్రాక్టీస్లో పెట్టాలి. ఓకే. మీకు 2 పదాలు తెలుసు అనుకుంటాను. ప్రాక్టీస్ ఒకటి, ప్రాక్టైజ్ ఒకటి. ప్రాక్టైజ్ అంటే అభ్యసించటం, ప్రాక్టీస్ అంటే ఆచరణలో పెట్టడం. ఓకే. విశ్వాసాన్ని శ్రమల్లో దాన్ని ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి, అభ్యసించాలి. ఇంకా ఎంత కష్టమైనా ఐ మస్ట్ గెట్ త్రూ దిస్, నేను దీని గుండా వెళ్ళాలి, దీన్ని సాధించాలి, ఎన్ని కష్టాలైన విశ్వాసాన్ని కాపాడుకోవాలని చేస్తే దాన్ని అభ్యసించడం అని అంటారు. ఓకే. కష్టంలో కూడా నిలవగలిగి ప్రాక్టీసులో పెట్టడం అంటే ఆ విశ్వాసాన్ని క్రియాత్మకంగా ఆచరణలో పెట్టాలి.
విశ్వాసాన్ని క్రియాత్మకంగా ఆచరణలో పెట్టాలి. ప్రాక్టీస్ అంటే ఎక్సర్సైజ్ చేయడం, ప్రాక్టీస్ అంటే ఆచరణలో పెట్టడం. ఓకే, అది కాబట్టి మనమందరము జాగ్రత్తగా ఉండాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మీకు అందరికీ తెలుసు, ఎక్కడ చూసిన యుద్ధాలు, యుద్ధ సమాచారం వింటున్నారా? యేసు ప్రభు పుట్టిన ప్రాంతంలో యుద్ధాలు జరుగుతున్నాయా లేదా? అంతే కదా, ఇజ్రాయెల్కి చుట్టుపక్కల దేశాలకి జరుగుతూనే ఉన్నాయి. భూకంపాలు వస్తున్నాయా లేదా? వచ్చినాయా లేదా? మొన్న ఈ మధ్య ఎక్కడెక్కడ వచ్చినాయో చెప్పండి. సరే థాయిలాండ్, ఢిల్లీ కాదు, వేరే దేశాల్లో చెప్పండి. సౌత్ ఏషియన్ నేషన్స్ చెప్పండి. బ్యాంకాక్ ప్రాంతంలో, ఇంకా మయన్మార్. ఓకే, ఈ సౌత్ ఏషియన్ లో భీకరమైన భూకంపాలు వచ్చినాయి. దాని ప్రభావం ఢిల్లీ దాకా ఉన్నది అనుకోండి. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తున్న ప్రభు రాకడకు చాలా చాలా సూచనలే కనపడుతున్నాయి. జనం మీదికి జనం లేవడం, అంతే కదా, జనం మీదికి జనం లేవడం, తీవ్రవాదం జనం మీదికి జనం లేవడమే కదా, వాస్తవం అది. మతోన్మాదం జనం మీదికి జనం లేవడమే కదా. మతోన్మాదులు ఇతర మతాల మీదకి లేస్తున్నారు కదా, వాళ్ళని హతమారుస్తున్నారు కదా. తీవ్రవాదులు కూడా, వాళ్ళు కూడా వేరే జనం మీదకి లేస్తూనే ఉన్నారు, కాల్చిపడేస్తున్నారు. 26 మందిని చంపలే మొన్న, అంతే కదా. రీజన్స్ మనకు తెలియవు, ఎవరో మనకు క్లారిటీ లేదు, కానీ జరుగుతున్నాయి మాత్రం ప్రభు రాకడకు సూచనలుగానే ఉన్నాయి. కాబట్టి ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మంచి పోరాటం పోరాడాలి, పరుగును కడముట్టించాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నిరీక్షించాలి, ప్రభు రాకడను అపేక్షించాలి. అపేక్షించడం అంటే కోరుకోవడం. ఇదంతా మనం చేయాలి. అప్పుడే పరిచర్యను ఎక్కువగా చేయగలం. మనం ఎక్కడ ఉన్నామో మనకు తెలుసు. 600 మందికి గోల్ పెట్టుకున్నాం, కానీ ప్రకటించగలిగింది సువార్త 240 మందికే. వ్యక్తిగత సువార్త ఎంతమంది చేసినారంటే 3 జరిగింది. 3 కదా సువార్త చెప్పింది. ఎక్కడ ఒక్కొక్కరు సంవత్సరానికి 50 మందికనే చెప్పలేరా సువార్త? మనలో మాట సాధ్యం కాదా? వారానికి ఒకరికి చెప్పినా కూడా ఎన్ని వారాలు ఉంటాయి సంవత్సరానికి? అంతే కదా, ఈజీ. 52 వారాలు దాదాపు వస్తాయేమో, అంతే కదా. 52 వారాలు వస్తాయి. వారానికి ఒకరికి చెప్పిన సువార్త ఒక్కొక్కరు 50 మందికి సువార్తను చెప్పగలరు. కానీ 3 మాత్రమే వ్యక్తిగతంగా సువార్త చెప్పగలిగినారంటే మనం ఎక్కడున్నాము? ఎందుకు ఇంత వెనకబడి ఉన్నామంటే, ఒకటి గుర్తించడం లేదు, ప్రభు రాకడ సమీపంగా ఉన్నదని గుర్తించటం లేదు, అంతే కారణం. అందుకనే ఆయన ఈ పదం రాసింది ఏంటి? నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఆయన ప్రత్యక్షత అంటే రెండవ రాకడ. దీన్ని ర్యాప్చర్ అంటారు. ఆయన మధ్యాకాశంలో కనపడతాడు. ఆ ప్రత్యక్షతను కోరుకునే వారికి అందరికీ ఆయన నీతి కిరీటాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అలాగున ఉండేవారు, ఎదురు చూచేవారు ఏం చేయాలి? సేవను చేయాలి, మంచి పోరాటం పోరాడాలి, వారికి ముందున్న గోల్స్ని రీచ్ కావాలి, అంతే కదా. పరుగు పందెంలో గోల్ రీచ్ అవుతారు కదా, బహుమానం నాశించి కాదు, సామర్థ్యం ఏంటో చూసుకోవాలి, అందుకోసం రీచ్ అవుతారు. మరి ప్రభు రాకడ సమీపంగా ఉన్నప్పుడు మన గోల్ ఏంటి? ఎంతమందికి అయితే సువార్త చెప్పాలనుకుంటున్నామో అంతమందికి సువార్తను చెప్పే విధంగా ప్రయాసపడాలి. ఆలోచన చేయండి. ఆ తర్వాత చూడండి విశ్వాసాన్ని చివరి దాకా కాపాడుకోవాలి. ఇది అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా కానివ్వండి, పరిచర్యలో ఇప్పుడు చదువుల్లో కొనసాగే వారైనా కానివ్వండి. అయితే అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా కానీ ఎవరైనా కానివ్వండి, ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, వారి వ్యక్తిగత జీవితాల్లో ఎలాగుండాలో 1 తిమోతి పత్రికలో దాన్ని మనం చూస్తాం. తిమోతి 1 పత్రిక 4వ అధ్యాయం
తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము నుండి, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. ఏమిటి? యవన దశలో ఉండే వారందరూ, నాలాంటి వాళ్ళు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. యవన దశే కాదు, నేను ఒక మాట చెప్పాలి, యవనేచ్ఛలు. ఏ పదం? యవనేచ్ఛలు. యవనేచ్ఛలన్నవి వృద్ధుల్లో కూడా కనపడతాయి. యవన ప్రాయంలో ఎలాంటి తీవ్రమైన శారీరక కోరికలు ఉంటాయో అవే కోరికలు వృద్ధుల్లో కూడా ఉంటాయి. 65 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా కానీ ఆ కోరికలు అట్లే ఉంటాయి. అందుకని నేను ఇక్కడ వాడుతున్నాను, ఇక్కడ వాడిన పదము యవనము అయితే నేను ఇంకాస్త అడుగు ముందుకేసి యవనేచ్ఛలు. ఏమిటది? యవనేచ్ఛలు. ఓకే, ఇప్పుడు చూడండి, 2వ పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. ఏమిటంట? యవనేచ్ఛల నుండి ఏమవ్వాలంట? మనమందరం పారిపోవాలంట. 4వ వచనంలో ఏముంది? సరే, 4 ఫుట్నోట్ 4లో ఏముంది? విడిచి పారిపొమ్ము. విడిచి పారిపొమ్ము. యోసేపు చేసింది అదే కదా, విడిచి పారిపోయినాడు, అంతే కదా. ఆమె వస్త్రాన్ని గట్టిగా పట్టుకుంది, వస్త్రాన్ని విడిచేసి పారిపోయినాడు. అది చేయాల్సింది. పాపానికి ప్రేరేపించే వారి నుండి మనం దూరంగా పారిపోవాలి. అది చాలా కష్టమైంది. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట అనేవారు, ఏంటంటే అవకాశం వచ్చిన పాపము చేయకుండా ఉండడమే పరిశుద్ధతను కాపాడుకోవడము. ఏంటంట? పాపం చేయడానికి అవకాశం వచ్చిన పాపానికి లోను కాకుండా ఉండడమే పరిశుద్ధంగా జీవించడం అంటే అని చెప్తాడు ఆయన. కానీ మనకి ఎట్లుంటాయి? ఎక్కువ మంది విశ్వాసులకు వీళ్ళే అవకాశాలని వెతుక్కుంటూ వెళుతారు. నిజమే కదా, వీరి పాదాలు పరిగెత్తుతాయి పాపానికి. చాలామంది జీవితాల్లో ఇది కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన అంతరంగాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన కోరికల్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అంటారు. ఇది చాలా కీలకమైంది. మనకు దేవుడిచ్చింది సెల్ఫ్ కంట్రోల్ గల ఆత్మనంట. చూడండి, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఇది దేవుడు మనకిచ్చింది. He has given us a spirit of self-control, but we lose self-control. We deny the power and action of the Holy Spirit and we run on our own mind. అది జరిగేది. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణల్ని, ఆయన యొక్క సలహాల్ని, నడిపింపుని పక్కకు పడేసి మన ఇష్టం వచ్చినట్టు వెళ్తామంట, సెల్ఫ్ కంట్రోల్ లేకుండా. దేవుడు మాత్రం మనకిచ్చింది ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చినాడట. కాబట్టి ఆలోచన చేయండి. అందుకే మనం ఏం చేయాలంటే, మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, తిమోతి మొదటి పత్రిక 4:11 ప్రకారం, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. మనమందరం విశ్వాస జీవితం జీవిస్తున్న వారమందరం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చాలా ముఖ్యమైనది ఇది. ఎట్లుండాలంట? ఇట్లా ఉంటూ తృణీకరించకుండా జీవించాలంట. మరి ఇంకా మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. ఎవరికి? బయట వాళ్ళకి చాలా సులభంగా మాదిరిగా ఉంటాం, ఎందుకంటే వాళ్ళ వాల్యూస్ చాలా డౌన్ లెవెల్లో ఉంటాయి. ఇంగ్లీష్లో చెప్పాలంటే లోయెస్ట్ ఎబ్లో ఉంటాయి. బావిలో అట్టడుగున నీళ్ళు ఉంటాయి చూడండి, ఏదో చుక్క నీళ్ళు అన్నట్లు, దాన్ని లోయెస్ట్ ఎబ్ అని అంటారు. వాళ్ళలో విలువలు చాలా లోయెస్ట్ ఎబ్లో ఉంటాయి. కానీ విశ్వాసుల్లో విలువలు కాస్త పై స్థాయిలోనే ఉంటాయి. కానీ మనం ఎట్లా ఉండాలంట? మాదిరిగా ఎవరికి ఉండాలంట? విశ్వాసులకే మాదిరిగా ఉండాలంట. అది అలాంటి వాళ్ళు చక్కని పరిచర్య చేయగలరు.
కమిటీ మెంబర్స్ అవుట్ గోయింగ్ కానీ కొత్త కమిటీ వాళ్ళు కానీ ఎట్లా ఉండాలి ఇప్పుడు చెప్పండి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ప్రేమలో, పవిత్రతలో, మాటలో, ఇంకా ప్రవర్తనలో, విశ్వాసములో, వీటన్నిటిలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. తర్వాత చూడండి 13వ వచనం, నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము. చదవడం అంటే ఏంటి? ఆ దినాల్లో అందరూ గుమికూడినప్పుడు విశ్వాసులు దేవుని వాక్యాన్ని బిగ్గరగా చదివి వినిపించేవాళ్ళంట. ఇప్పట్లాగా అన్నీ ఉండేవి కాదు కదా, బైబిళ్ళు అందరి చేతుల్లో ఉన్నాయా? అప్పుడు పౌలు కాలంలో, తిమోతి కాలంలో లేవు. అందరూ వస్తే ఎంతో కష్టపడి రాసిన చేరాతతో ఆ బైబిల్ తీసుకొని చదివేవాళ్ళంట. అప్పుడు అందరూ వినేవాళ్ళంట. ఎజ్రా కూడా అదే పని చేసింది. అందరూ కూడుకున్నప్పుడు ఇశ్రాయేలులందరూ ఆయన బిగ్గరగా లేఖనాన్ని చదివేవాడు. కాబట్టి మనం అదే పని చేయాలి. బైబిల్ స్టడీ చాలా ఇంపార్టెంట్. విశ్వాసులందరూ కూడుకున్నప్పుడు బైబిల్ స్టడీని చక్కగా ధ్యానించాలి. బైబిల్ని చక్కగా అందరూ కూడా ధ్యానించాలి. బైబిల్ స్టడీని ఎప్పుడు మిస్ చేసుకోకండి, అది అంత క్షేమం కాదు. కాబట్టి ఇది విశ్వాసులు చేయవలసిన పని. రెండవది, హెచ్చరించటం మానకూడదు. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. విశ్వాసులు ఇంకా ఎట్లా ఉండాలంట? బోధించటంలో కూడా ముందు ఉండాలంట. చివరిన మాట్లాడింది నీవేనా? ప్రీచ్ చేయమన్నావు. ఎవరు చెప్పింది ప్రీచ్ చేయమని? మొత్తానికి ఎవరో వాక్యం చెప్పాలని చెప్పినారు. చివరిలో షేర్ చేసుకున్న వాళ్ళు ఎవరో, చివరిలో షేర్ చేసింది ఎవరో గుర్తులేదు నాకు. ప్రేమ్చంద్ కదా చివరిలో షేర్ చేసింది. అతనికంటే ముందు ఎవరో చెప్పినారు. సునీలా? కాబట్టి బోధించడంలో కూడా మనం ఉండాలి, ముందు ఉండాలి. కమిటీ మెంబర్స్ చేతకాని వారుగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని బాగా స్టడీ చేయాలి. దేవుని వాక్యాన్ని చక్కగా బోధించాలి. నేను యూనివర్సిటీలో చదువుతున్న దినాల్లో క్రిస్టియన్ హాస్టల్ ఉండేది తిరుపతిలో, లూథరన్ చర్చ్ పక్కన. అక్కడ క్రిస్టియన్ హాస్టల్లో వాళ్ళకు బైబిల్ స్టడీ విధానం నచ్చేది కాదు. వాళ్ళకు మెసేజ్లే కావాలని అడిగేవాళ్ళు. కానీ నేను వెళ్ళి బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడు స్టూడెంట్గా వాళ్ళకి ఎంతో ఇష్టం కలిగింది బైబిల్ స్టడీ మీద. అందుకని మీరే రండి బైబిల్ స్టడీకి అనేవాళ్ళు. ఆ స్థాయిలో ఉండాలి మనం. కాబట్టి స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను బైబిల్ స్టడీ తీసుకున్నాను, ఎంతోమందికి దీవెనకరంగా ఉన్నాను. వై కాంట్ యూ బీ? నీవెందుకు ఉండకూడదు? ఆ విధంగా మనం ఉండాలి. తర్వాత చూడండి 15వ వచనం చూద్దాం ఒకసారి. నీ అభివృద్ధి తేటగా కనపడే నిమిత్తము వీటిని మనస్కరించుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడే నిమిత్తం. ఎందరికీ? అందరికీ. విశ్వాసులందరికీ నీ అభివృద్ధి తేటగా కనపడాలి. స్పిరిచువల్ గ్రోత్, మినిస్ట్రీలో గ్రోత్, గోల్స్ రీచ్ అవడంలో గ్రోత్ అంతా కనపడాలి, తేటగా కనపడాలంట అభివృద్ధి. ఇది మనం అలవర్చుకోవాలి. మొత్తానికి ఈ 16వ వచనం చూసుకొని ముగించుకుందాం. నిన్ను గూర్చియు, అందరం చదువుదామా ఇప్పుడు? నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము. ఇదిగోండి, గుర్తుపెట్టుకోండి. నీ జీవితం గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు. నీవు బైబిల్ స్టడీ తీసుకుంటుంటావు, జాగ్రత్తగా ఉండు. నీ బోధ ఏమైతే ఉంటుందో నీ జీవితం అదే అయి ఉండాలి. బోధకు జీవితానికి వ్యత్యాసం రాకూడదు. రెండు ఒకే విధంగా ఉండాలి. కాబట్టి ఆలోచన చేయండి. కాబట్టి నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందు. నువ్వు వాక్యం ప్రకారం జీవిస్తూ ఉంటే నిన్ను నీవు రక్షించుకుంటావు. నీ వాక్యము నువ్వు ఎవరికైతే ప్రకటిస్తావో, వాక్యాన్ని ఎవరికైతే ప్రకటిస్తావో వారిని కూడా రక్షణలోనికి నడిపించుకోగలవు. కాబట్టి ముందు నీ జీవితం ఇంపార్టెంట్. నీ జీవితమే ఇంపార్టెంట్. నీ జీవితాన్ని చూచి అనేకులు రక్షణలోనికి రావాలి. ఆ తర్వాత నీ వాక్యంకి అది అటెస్టింగ్గా ఉంటుంది. ఎండార్స్మెంట్ లాగా ఉంటుంది. జీవితము
ఖచ్చితంగా యువర్ లైఫ్ మస్ట్ ఎండోర్స్ ద స్క్రిప్చర్ విచ్ యు టీచ్. ఓకే, నీవు బోధించే వాక్యానికి నీ జీవితం ఏం చేయాలి? ఎండార్స్మెంట్ ఇవ్వాలి, అటెస్ట్ చేయాలి. అది అప్పుడే అందరూ రక్షణలోనికి వస్తారు. నీ వాక్యము జీవితం తేడాగా ఉండకూడదు, రెండు ఒకే విధంగా ఉండాలి. రైలు పట్టాలు ఎట్లా వెళ్తాయి? ఎప్పుడు ప్యారలల్గానే ఉంటాయి కదా, అంతేనా? అంతే. వాక్యము జీవితం రెండు ప్యారలల్గా ఉండాలి, రైలు పట్టాలలాగా ఉండాలి. అప్పుడు మాత్రమే నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నీ బోధ వినేవారిని కూడా రక్షించుకుంటావు. ప్రభు ఇట్టి కృపను మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, ఈ రాత్రి వేళ మీరు మాతో మాట్లాడిన సంగతులన్నిటిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, మా జీవితాల్లో మేమందరం కూడా ఓ ప్రభువా మంచి పోరాటం పోరాడేవారముగా, పరుగును కడముట్టించేవారముగా, విశ్వాసమును కాపాడుకునేవారముగా ఉన్నట్లు మమ్మను బలపరచండి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా పోరాటాన్ని ఆపకుండా ఉంటకు సహాయం చేయండి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా పరుగును ఆపకుండా సహాయం చేయండి. దేవా, ఎన్ని శ్రమలు, హింసలు, వేదనలు ఎదురైనా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉండుటకు మాకందరికీ సహాయం చేయండి. మీరిచ్చే నీతి కిరీటాన్ని, మీరిచ్చే జీవ కిరీటాన్ని పొందడానికి అర్హులమైన ఈ లోకములో మేము కొనసాగుటకు మాకు ధన్యతనివ్వండి. మమ్మను కనికరించండి. దేవా, మా జీవితాల్ని బట్టి మేము తృణీకరింపబడకుండా మమ్మను బలపరచండి. మాటలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉంటకు సహాయం చేయండి. దేవా దేవా కనికరించండి. మా తండ్రి, మా యొక్క బోధను, మా యొక్క జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. తద్వారా మా జీవితాల్ని చూచిన వారు మీ రక్షణలోనికి రాగలిగినట్లు దేవా మా జీవితాలు ఉంటకు మమ్మను బలపరచండి. ఎక్కడ కూడా మా జీవితము, మా బోధ తేడా రాకుండా కాపాడండి. మేమందరం బైబిల్ని ధ్యానించే వారముగా, దేవా కలిసి చదివే వారంగా, కలిసి ధ్యానించే వారముగా దేవా ఉండున్నట్లు మమ్మను కనికరించండి. తద్వారా వాక్యాన్ని ధ్యానిస్తూ మేమందరం ఆత్మీయంగా బలపడుతూ స్థిరంగా ముందుకు సాగుటకు మాకందరికీ సహాయం చేయమని, అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ని, కొత్తగా కమిటీ బాధ్యతలు తీసుకున్న వారికి, విశ్వాసులందరికీ, గ్రాడ్యుయేట్లందరికీ చొప్పున మీరే సహాయం చేయమని, విన్నవారందరినీ మీరే బలపరిచి ముందుకు నడిపించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు చెల్లించి బ్రతిమాలుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. నన్ను ఆహ్వానించినందుకు, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.